నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానం. వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నిర్వాసితులను కూడా గత ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువ స్థాయి నాయకుడి వరకు అక్రమాలు, అరాచకాలు చేశారు. విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. లీకేజీలు, అక్రమాలు ప్రశ్నిస్తూ విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళన పట్ల ప్రభుత్వాలు అమానుషంగా వ్యవహరించడం దారుణం. వైసీపీ నేత శైలజనాథ్ ఆక్షేపణ. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధానిని స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని, కానీ గత వైసీపీ ప్రభుత్వ 5 ఏళ్ల విధ్వంస పాలన వల్ల ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు గాడిన పడుతున్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో జలవనరుల శాఖపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కీలకమైన ప్రాజెక్టులు, వాటి తాజా స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు. లేకపోతే ఒక టార్గెట్ లేకపోతే మనం ఎట్లా రీచ్ అవుతాము, ఒక ప్రణాళిక లేకపోతే ఎట్లా మీరు ముందుకు వెళ్తారు అంచేత ఖచ్చితంగా ఒక క్యాలెండర్ని మనం రూపొందించుకోవాలని ఆ రకంగా 36 ప్రాధాన్యత ప్రాజెక్టులని ప్రస్తుతం తీసుకుని ఇది రేపు 2029 ఎన్నికల లోపుగానే, అంటే రేపు 2028 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా ఏ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తాం, ఏ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో దగ్గర ఒక 36,000 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి అయినా సరే ఈ ప్రాధాన్యత ప్రాజెక్టుల్ని ప్రారంభించడం ఎంత ముఖ్యమో పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం అనేటువంటి విధంగా ఒక ఇరిగేషన్ క్యాలెండర్ని కూడా మరి మేము రూపొందించుకుని ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రకంగా మన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నా, అదేవిధంగా రిజర్వాయర్లు నిర్మాణం చేసుకున్నా, కాలువలు, డ్రైన్స్ నిర్మాణం చేసుకున్నా, ఈ 1000 కోట్ల రూపాయలు చేసి నిర్మాణం చేసుకునేటువంటి ప్రాజెక్టుకి, కాలువకి, డ్రైన్కి, లాకులకి, షట్టర్లకి ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆ ప్రాజెక్టు కానీ, ఆ కాలువ కానీ, డ్రైన్ కానీ మనకి ఉపయోగపడినటువంటి పరిస్థితి. అటువంటి O&M వర్క్స్ 5 సంవత్సరాల గత పాలనలో చూస్తే అటకెక్కినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో తూతూ మంత్రం కింద 287 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు రిలీజ్ చేస్తే, ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఈవేళ O&M పనుల నిమిత్తం ఇచ్చాం. దయవుంచి ప్రజలందరూ కూడా ఆలోచించమంటూ ఉన్నాం, రైతులందరినీ కూడా ఆలోచించమంటూ ఉన్నాం. 5 సంవత్సరాల్లో 287 కోట్ల రూపాయలు O&M నిమిత్తం వాళ్ళు ఇస్తే, ఈ రోజు 2 సంవత్సరాల్లోనే 1382 కోట్ల రూపాయలు ఇచ్చామని అంటే ధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని మళ్ళీ మెయింటెనెన్స్ చేసి ఆచరణలో మీకు ఉపయోగపడేటువంటి విధంగా పని చేయడానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి స్థితిలో కూడా ఈవేళ ఇంత పెద్ద ఎత్తున O&M నిమిత్తం మీకు పనులు చేపడుతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి O&M పనులు కూడా ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. సాగునీటి సంఘాలను కూడా గత పాలనలో రద్దు చేస్తే మళ్ళీ ఈ యొక్క సాగునీటి సంఘ వ్యవస్థను మళ్ళీ పునర్జీవనం చేసి, అంటే రైతుల యొక్క పనులు రైతు నాయకుల ద్వారానే ఒక బాధ్యతాయుతంగా, ఒక జవాబుదారీతనంగా, ఒక అకౌంటబిలిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ నీటి సంఘాలకు సంబంధించినటువంటి వారితో ఆ యొక్క O&M వర్క్స్ అన్నింటినీ కూడా చేస్తూ ఒక జవాబుదారీతనం ఈవేళ మరి గ్రౌండ్ లెవెల్లో ఉంచుతున్నటువంటి పరిస్థితిని కూడా
ఆ యొక్క డబ్ల్యూఏ అదేవిధంగా ఓఎన్ఎం వర్క్స్ ద్వారా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జలధార జలహారతి, ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక ముందు చూపుతో పనిచేసేటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణ మొన్న మనం చూసాం పట్టిసీమ. ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు. 1300 కోట్ల రూపాయలు నీటి పాలు చేస్తామని చెప్పారు. రేపు అధికారంలోకి వస్తే ఆ పట్టిసీమ పంపుల్ని పీకేస్తామని చెప్పాడు ఆనాడు గొడ్డల పార్టీ ప్రభుత్వం. అటువంటి పట్టిసీమే ఈరోజు సూపర్ ఎల్నోవా సమయంలో కూడా సాగునీరు త్రాగునీరు కొంతమేరైనా అందిస్తుంది, డ్రింకింగ్ వాటర్కైనా కనీసం. మరి అటువంటి ముందు చూపునటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏప్రిల్ 5వ తేదీన స్టార్ట్ చేశారు జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమం. అంటే ఏదైతే భూమినే ఒక రిజర్వాయర్గా మార్చుకుని ప్రతి నీటి బిందువును ఒడిసిపట్టి భూమిలో రిజర్వ్ చేసుకుని ఆ భూమినే రిజర్వాయర్గా మార్చుకుంటే ఒక్కొక్క సంవత్సరం వర్షాలు తక్కువైనా కూడా కరువు కాటకాల నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశం. ఎందుకంటే భూమిలో కనీసం 1 మీటర్ నీళ్లు కనుక పెంచితే 99 టీఎంసీల నీటిని మనం రిజర్వ్ చేయగలుగుతాం అనేటువంటి విధంగా జలధార జలహారతికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో 3,326 పనులు 3,326 కోట్ల రూపాయలు మరి ఆ యొక్క జలధార జలహారతికి మనం ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర 77,474 పనులకి మనం అనుమతి ఇచ్చాం. అందులో ఆల్రెడీ 76,446 అంటే 99% పనుల్ని ఈ జలధార జలహారతి కార్యక్రమంలో విత్ ఇన్ 100 డేస్లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగామనంటే ఇది ఈ 2 ఇయర్స్లో ఈ 100 డేస్లో ఈ ఇరిగేషన్ యొక్క ప్రోగ్రెస్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా డ్యామ్లు, ఎందుకంటే ప్రాజెక్టులు ఈవేళ మనందరికీ ఒక భద్రత, ఈ ప్రాజెక్టులే మనందరికీ ఒక భరోసా. అటువంటి ప్రాజెక్టులు అటువంటి డ్యాములు ఆ రోజు మీరు చూశారు 2019-2024 సంవత్సరంలో మీరందరూ కూడా చూశారు. వైసీపీ నేతలపై ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని దానికి అధ్యక్షుడు జగన్ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధ్యక్షుడి నుంచి దిగువ స్థాయి నాయకుడి వరకు అక్రమాలు అరాచకాలు చేశారని ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నప్పుడు ఎన్నో నీతులు చెప్పిన తమ్మినేని సీతారాం బతికున్న మనిషి చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి 4 కోట్ల రూపాయల విలువైన భూముల్లో కొట్టేశారని మండిపడ్డారు. సీదిరి అప్పలరాజు తన కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కేసును పక్కదారి పట్టిస్తూ వేరొక అమాయకుడిని ఇరికించేందుకు యత్నించారని మండిపడ్డారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నువ్వు గొడ్డలు నీ తమ్ముళ్ళ చేతికి ఇచ్చి నీ అనునాయులకి ఇచ్చి నీ సొంత బాబాయిని నీ సొంత గొడ్డలతో నరికిచ్చి సాక్ష్యాల్ని తారుమారు చేశావే. ఈరోజు ప్రతిరోజు అసిపోతుందా జగన్మోహన్ రెడ్డి? నీ అరాచకాలకు అసిపోతాయా? చట్టం దాని పనది చేస్తుంది. చట్టం ముందు ఎవరైనా సరే చట్టానికి ఒక్కటే అనేది ఈరోజు నిరూపించాయి ఈ సంఘటనలన్నీ కూడా. పలాసలో జరిగిన సంఘటన, మేము ప్రమాదానికి చిన్న కుర్రాడు ప్రమాదం చేస్తే ప్రమాదాన్ని మేము తప్పుపట్టడం లేదు. ప్రమాదం జరిగిందని తెలిసి కూడా, నీ కొడుకు ప్రమాదం చేస్తే ఒకరు చనిపోయాడని తెలిసి కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసి పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఒక నిరపరాధిని అపరాధిగా చిత్రీకరించినటువంటి నీ విధానాన్ని మేము అభ్యంతరం తెలియజేస్తున్నాం. మన భారత శిక్షా స్మృతిలో మనం పాటించే విధానం, ఎవరైనా సరే 100 మంది అపరాధులు తప్పించుకున్నా ఒక నిరపరాధి శిక్ష పడకూడదు అనేది మన భారత శిక్షా స్మృతిలో మన ప్రాథమిక సిద్ధాంతం, ప్రాథమిక సూత్రం మనం పాటిస్తున్నాం. కానీ ఈరోజు మీరు చేసినది ఏమిటి? అప్పలరాజు గారు, మీరు పడుకొని గుండె మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఒక అపరాధినేమో మీరు మీ కొడుకుని చెప్పి పుత్ర ప్రేమతో పుత్ర వాత్సల్యంతో నీ కొడుకుని నీ కడుపులో దాచుకోవడానికి ప్రయత్నం చేసి ఇంకొక తల్లి కడుపుకి నువ్వు ఈరోజు, ఇంకొక కన్న తల్లి కడుపుకి ఈరోజు మీరు మంట పెట్టావే. ఆ కడుపులో ఇంకొక నిరపరాధిని అపరాధిగా సృష్టించావే.
ఇదేనా మీరు చేసినటువంటి ప్రమాణం? ఇదేనా ఆ రోజు మీరు మంత్రిగా రాజ్యాంగాన్ని కాపాడుతానని, రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని పాటిస్తానని మీరు చేసిన ప్రమాణానికి ప్రామాణికం ఇదేనా? ఏమయ్యా తమ్మినేని సీతారాం, స్పీకర్గా నువ్వు ప్రమాణకం చేశావే, రాజ్యాంగాన్ని కాపాడుతానన్నావే, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడుతానన్నావే, ఈ శాసనసభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా మాన ప్రాణ ఆస్తుల రక్షణ చేస్తానన్నావే. కానీ ఈరోజు నువ్వు చేసినది కాగితాల మీద నువ్వు ఆల్రెడీ ఒక వ్యక్తి, బతుకున్న వ్యక్తిని చంపేశావే. కన్న కడుపును పుట్టినటువంటి వేరే వాళ్ళు ఉంటే వారసులు, వేరే ఒక వ్యక్తిని, ఎక్కడో ఒరిస్సాలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు నువ్వు వారసులుగా చిత్రీకరించావే. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని ఈరోజు భూముల్ని కైంకర్యం చేశావే. దీనిని ఏమంటారు? ల్యాండ్ మాఫియా అనరా? ల్యాండ్ గ్రాబింగ్ అనరా? ఎందుకు మేము నోరు పెగలడం లేదు? ధర్మాన ప్రసాద్ గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఎందుకు నోరు మాట్లాడడంలా? ఎందుకు మీ నోరును మూసిపడ్డాయి? ఆ రోజు ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ గారి దగ్గర ఒక పని చేసినటువంటి ఒక పిఏ దగ్గర 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు దొరికాయి. దాని మీద ఎందుకు మాట్లాడలేదు ధర్మాన ప్రసాద్? ఎందుకండి మీరు మాట్లాడలేదు ప్రసాద్ గారు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నువ్వు నోరు పెగలలేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమండి కృష్ణదాస్ గారు, మీరెందుకు మాట్లాడలేదండి? ఈ శ్రీకాకుళం జిల్లాకి పట్టినటువంటి ఒక పెద్ద దరిద్రం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. ఇక ఎంతమంది ప్రజలవి చెప్పుకోలేక, బయటికి రాలేక ఇంకా సతమతం అవుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? అనేకం జరిగాయి. ఎవరైనా ఒక సామాన్యుడు, ఎవరైనా అతి పేదవాడు లేదా ఒక మధ్యతరగతి వాడు ఎక్కడైనా వాడు భూములు కొనుక్కొని పాప ఇల్లు కడితే ఇది అక్రమంగా ఇల్లు కట్టాడని ప్రచారాలు చేస్తున్నారే, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారే. మరి మీరు సాగించినది ఏమిటి? మీరు చేసినది ఏమిటి? ఇదేనా మీ రాజకీయ విధానం? ఇదేనా మీ గొడ్డల పార్టీ విధానం? జగన్మోహన్ రెడ్డి, ఇదేనా నీ గొడ్డల పార్టీ సిద్ధాంతం? నువ్వు చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజల ఆస్తుల్ని అక్రమాలు చేయడమేనా? భూదోపిడీలు చేయడమేనా? ఇసుకలో దోపిడీ చేయడమేనా? మైనింగ్లో దోపిడీ చేయడమేనా? వైన్లో దోపిడీ చేయడమేనా? ఇదేనా నీ పార్టీ సిద్ధాంతం? జగన్మోహన్ రెడ్డి, నువ్వు చెప్పాలి. నీకు అసలు సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? ప్రమాదం జరిగి ఒక కటికి పేదరిక కుటుంబానికి చెందినటువంటి, ఒక యాదవుల కుటుంబానికి, కులానికి చెందినటువంటి వ్యక్తి చనిపోతే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.